ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో రుసుముల పెంపు వ్యవహారాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏకీకృత విధానానికి అనుకూలంగా తీర్పు వెలువడితే ఆర్థిక భారం పడే ప్రమాదం ఉండడంతో మెతక వైఖరి అవలంబించాలని నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు ప్రారంభించిన ప్రభుత్వం ఈ సందిగ్ధతకు త్వరలోనే తెరపడి నిర్ణీత తేదీల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్య కళాశాలల్లో రుసుముల పెంపు వ్యవహారం ప్రస్తుతం యాజమాన్యాల పరిధిలోకి వెళ్లింది. యాజమాన్యాల నుంచి వచ్చే సానుకూలత అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రుసుముల పెంపులో మెతక వైఖరి అవలంబిస్తే కన్వీనర్ కోటాలో 4-5 రూపాయల వరకు పెంచేందుకు సిద్ధమని ప్రభుత్వం సంకేతాలు పంపింది. యాజమాన్య కోటాలోనూ పెంపునకు మొగ్గు చూపింది. ఇలా కాకుండా ఏకీకృత రుసుం విధానంపై న్యాయస్థానం ఆదేశాలు వెలువడితే విద్యార్థులపైనే కాకుండా ప్రభుత్వంపైన భారీగా ఆర్థిక భారం పడడం ఖాయం. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఏకీకృత విధానానికి ఆమోదం తెలిపితే ఇంజనీరింగ్ సీటు సగటు ఫీజు 50,000 రూపాయలకు చేరుతుంది. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో 31,000, యాజమాన్య కోటాలో 95,000 కింద వసూలు చేస్తున్నారు. ఏకీకృత రుసుముకు ఆమోదం జరిగితే ప్రవేశాల స్వరూపమే మారిపోతుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై 300 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. దీనివల్ల న్యాయస్థానం వెలుపలే యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుని పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ 2 విడతలుగా కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు. ఉప ముఖ్యమంత్రి, ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శనివారం సచివాలయంలో అధికారులతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. ఇదే సందర్భంగా తనను కలిసిన ఓ వర్గానికి చెందిన పలువురు కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులకు ఫీజుల పెంపునకు సిద్ధంగా లేమని, సర్దుబాటు ధోరణిలో వెళ్లాలని కోరారు. అయితే రుసుముల వ్యవహారంలో త్వరలోనే సానుకూల వాతావరణం ఏర్పడుతుందని దామోదర రాజనరసింహ ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాలల యాజమాన్యాల నుంచి ఆదివారమే పురోగతి కనిపించవచ్చని చెప్పారు. దానిని అనుసరించే ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీలను ఖరారు చేస్తామని వెల్లడించారు. గతంలో ప్రకటించిన విధంగా ఆగస్టు 6 నుంచే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్న ఉద్దేశంలోనే ఉన్నామని తెలిపారు.